అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నటువంటి వీడియో పిఎస్జి కాలేజ్ కోయంబత్తూర్ గురించి. సో దీంట్లో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఏ కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక ఫిఫ్త్ బ్రదర్ స్టోరీ. అంటే పిఎస్జి కాలేజ్ ఆఫ్ కోయంబత్తూర్ స్థాపించింది పిఎస్జి అండ్ సన్స్ అని పిలువబడే ఒక చారిటబుల్ సంస్థ. ఇది స్థాపించింది కోయంబత్తూర్లోని ఒక ధనిక జమీందార్ కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద అయినటువంటి పిఎస్ గోవిందస్వామి గారు వారి ఫ్యామిలీలో ఒకరికి అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు బ్రిటిష్ హయాంలో ఉన్న రూల్స్ కారణంగా ఆయనని రిజెక్ట్ చేశారనమాట. సో ఇది వారికి నచ్చలేదు. వెంటనే ఆ కుటుంబం అంతా కలిసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. విద్య అంటే అందరికీ సమానంగా దొరకాలి. క్యాస్ట్, రిలీజియన్, మనీ ఏవీ చూడకుండా అలా సర్వజన అనే ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. గోవిందస్వామి గారి నలుగురు కుమారులకు వచ్చినటువంటి అంటే వారసత్వంగా వచ్చినటువంటి భూమిని 5 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ 5వ భాగం ఏదైతే ఉందో అదే పిఎస్జి అండ్ సన్స్ చారిటీస్కి ఇవ్వడం జరిగింది. సో అందుకే ఈ చారిటీ గురించి చెప్పేటప్పుడు ద స్టోరీ ఆఫ్ ఫిఫ్త్ బ్రదర్ అని పిలవడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ లెగసీ అయితే గ్రో అవుతూనే వస్తుంది. అంటే డే బై డే ఆ కాలేజ్ యొక్క లెగసీ అయితే డెవలప్ అవుతుంది. మనం ఈరోజు చూస్తున్నటువంటి పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోయంబత్తూర్ అదే లెగసీ కంటిన్యూయేషన్ అవుతూ ఉంది. ఇంకా ఆ విజన్ ఇప్పటికీ కూడా క్యారీ అవుతూనే ఉంది. అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే విజన్ ఉందో అది ప్రస్తుతం కూడా వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పిఎస్జి అండ్ సన్స్ చారిటీ దాని ప్రభావాన్ని 30 విద్యా సంస్థల ద్వారా 30,000 మంది స్టూడెంట్స్కి పైగా విస్తరించడం అయితే జరిగింది. సో కిండర్ గార్డెన్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ వరకు అన్ని స్థాయిలో సమగ్ర విద్యా అవకాశాలను అందిస్తుంది. మన దేశ 2వ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా పిఎస్జి అండ్ సన్స్ చారిటబుల్ ట్రస్ట్ని ప్రశంసించడం జరిగింది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విద్యకు వాళ్ళు చేస్తున్న సేవ కావచ్చు, లేదంటే వాళ్ళు కొనసాగిస్తున్న లక్ష్యాలు కావచ్చు, వాటన్నింటినీ చూసి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అయితే వాళ్ళని ప్రశంసించడం జరిగింది. ఈ కాలేజ్ ఎందరో మేధావులను కూడా తయారు చేసింది. ఇస్రో సైంటిస్ట్ అండ్ చంద్రయాన్-1 అండ్ చంద్రయాన్-2 మిషన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే మిలస్వామి అన్నాదొరై గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇండియాస్ 3rd రిచెస్ట్ మ్యాన్ అండ్ హెచ్సిఎల్ టెక్ మరియు శివనాడార్ యూనివర్సిటీ ఫౌండర్ శివనాడార్ కూడా ఇక్కడే చదువుకోవడం జరిగింది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎయిర్పోర్ట్ నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో క్యాంపస్ ఏరియా వచ్చేసి 45 ఎకర్స్లో ఉంటుంది. కాలేజ్ బిల్డింగ్స్, హాస్టల్స్, స్టాఫ్ క్వార్టర్స్, స్పోర్ట్స్ గ్రౌండ్ అండ్ గార్డెన్తో చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది క్యాంపస్ అయితే. అండ్ అకాడమిక్స్ డిపార్ట్మెంట్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం పిఎస్జి కాలేజ్లో 8,500 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. 15 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాలతో పాటు మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సైన్సెస్, హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. 21 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, 24 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏఐసిటి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ద్వారా 18 ప్రోగ్రామ్స్ అయితే గుర్తింపు పొందడం కూడా జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో అంటే మనం బీటెక్ గురించి ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం కాబట్టి బీటెక్లో ఏం కోర్స్ ఉన్నాయో చూద్దాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐఎంఎల్, త్రిబుల్ ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలింగ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఇవైతే ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయితే ఆ కాలేజీలో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ట్యూషన్ ఫీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 50,000 అయితే ఉంటుంది. అంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి 2.2 lakhs అయితే ఖర్చు అవుతుంది. ఇంకా దీంట్లో అంటే కొంచెం ఫీ డిఫరెన్షియేషన్స్ అయితే ఉంటాయి. ఎలా అంటే మనం సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ మేనేజ్మెంట్ కోటాలో కనుక తీసుకుంటే ఫీజెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే బ్రాంచెస్ వైజ్గా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, ఏఎంఎల్, రోబోటిక్స్ వంటివి తీసుకుంటే ఫీజు అనేది కొంచెం మారుతూ ఉండొచ్చు. హాస్టల్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే రూమ్ టైప్ ఆధారంగా అంటే 1 షేరింగ్ 2 షేరింగ్ అట్లా కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉండే ఫెసిలిటీస్ ప్రకారం 72,000 నుంచి 1,20,000 వరకు అయితే రూమ్ ఛార్జెస్ అయితే అవుతాయి. ఇవి ఓన్లీ రూమ్ ఛార్జెస్. ఏదైతే 72 నుంచి 1,20,000 ఉందో అది ఓన్లీ రూమ్ ఛార్జెస్. మెస్ ఛార్జెస్ మళ్ళీ సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే పిఎస్జి అలుమ్ని అసోసియేషన్ స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో అంటే పూర్వ విద్యార్థులు ఇచ్చేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలుమ్ని స్టూడెంట్స్.
ఇంకా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ స్టూడెంట్స్‌కి అయితే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ ప్రైవేట్ అండ్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సీతారాం జిందాల్ ఫౌండేషన్ అండ్ ఇలాంటి కొన్ని ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్‌కి పీహెచ్‌డీలో స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. ఇంకా ఫీ కన్సెషన్స్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి కొంతమందికి ఇక్కడ 50% నుంచి 100% వరకు కన్సెషన్ అయితే ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ మేనేజ్మెంట్. రీసెర్చ్ గురించి చూసినట్లయితే 500 మందికి పైగా రీసెర్చ్ స్కాలర్స్ ఇక్కడైతే పీహెచ్‌డీ, ఎంఎస్, ఎంటెక్ అయితే చేస్తున్నారు. అలుమ్ని అండ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ కనుక చూసినట్లయితే పీహెచ్‌డీ టెక్నాలజీ అలుమ్ని ప్రపంచవ్యాప్తంగా సీఈఓస్, ఎండీస్ అండ్ యూనివర్సిటీ ఛాన్సలర్స్ వంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా శివనాడార్ ఫౌండరు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్. సో, అలాగే యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక అంటే లైక్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఫౌండర్స్ అవ్వచ్చు, అలాంటి వైస్ ఛాన్సలర్స్ అలాంటి పొజిషన్‌లో కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆటోమేటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్స్, సాఫ్ట్‌వేర్ వంటి ఇండస్ట్రీస్‌తో వీళ్ళకైతే మంచి కనెక్షన్ అయితే ఉందని చెప్పొచ్చు. అడ్వాన్స్డ్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్‌కి సంబంధించి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ విర్చువల్ రియాలిటీ సెంటర్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సెంటర్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఇలాంటివైతే అది మోడర్న్ ల్యాబ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా యూఎన్‌డిపి, వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓవరాల్‌గా మనం ప్లేస్‌మెంట్స్ కనుక చూసినట్లయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి ప్లేస్‌మెంట్స్. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7 లాక్స్ పర్ యానం ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ అంటే పీజీ వాళ్ళకైతే 8 లాక్స్ వరకు ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి కొన్ని కంపెనీస్ 35-40 లాక్స్ వరకు కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. 90% 100% ప్లేస్‌మెంట్ రేట్ అయితే ఉంటుంది. ఇక్కడికొచ్చే టాప్ రిక్రూటర్స్ ఎవరు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మంచి కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, బాష్ లాంటి కోర్ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ అలాంటి కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఏషాన్కో, ఫోన్‌పే, జోహో కూడా రెగ్యులర్‌గా రిక్రూట్‌మెంట్ కోసం అయితే ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. ఓవరాల్‌గా విజన్ అండ్ మిషన్ గనుక చూసినట్లయితే పీహెచ్‌డీ టెక్నాలజీ లక్ష్యం ఏంటంటే ఇంజినీరింగ్ విద్య మరియు పరిశోధన అండ్ టెక్నాలజీ వినియోగంలో ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగడమే దీని యొక్క మెయిన్ మోటో. సో, ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, వినూత్న ఆవిష్కరణలు మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోత్సహించడం ప్రధాన మిషన్. అంతిమంగా సమాజానికి నాయకత్వం వహించే యువతను తీర్చిదిద్దడమే పీహెచ్‌డీ యొక్క ప్రధాన దూరదృష్టి. సో, పీహెచ్‌డీ కాలేజ్ పైన మనం చేసినటువంటి పూర్తి రివ్యూ ఇది. ఇలాంటివి ఇంకా మీకేవైనా కాలేజెస్ గురించి కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే వాటి గురించి కూడా మనం రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాంట్లో కనుక జాయిన్ అవుతే అక్కడ జూమ్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. జూమ్ మీటింగ్స్‌లో మీకు పర్సన్ టు పర్సన్ డైరెక్ట్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఇంటర్ కాలేజెస్, ఇంజినీరింగ్ అండ్ బెస్ట్ స్కూల్‌కి బెస్ట్ గ్రూప్ లింక్స్ అయితే ఉన్నాయి. మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. భారత్ మాతా కీ జై. ధన్యవాద్.